చాలామందికి ఉపవాసం యొక్క సంకల్పం ఎలా చేసుకోవాలి అనేటటువంటి సందేహం ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సంకల్పం హృదయానికి సంబంధించినది. అందుకే ఉపవాస సంకల్పం హృదయంలోనే చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు నియత్ చేసుకుని పడుకోవాలి. ఒకవేళ రాత్రి మర్చిపోయినట్లయితే ఫజర్ నమాజ్ కంటే ముందు వరకైనా ఖచ్చితంగా నియత్ అనేది చేసుకోవాలి. ఫర్జ్ ఉపవాసాలకు సంకల్పం నియత్ ఫజర్ ఆరంభానికి ముందుగానే చేసుకోవడం తప్పనిసరి. దీని గురించి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, ఎవరైనా ఫజర్ ఆరంభానికి ముందుగా ఉపవాస సంకల్పం చేసుకోకపోతే అతని ఉపవాసం నెరవేరదని చెప్పారు. సహీ జామై అస్-సగీర్ అల్బానీ హదీస్ నంబర్ 6634. హజరత్ హఫ్సా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారం ఎవరైతే వారి ఉపవాసం యొక్క ముందు రాత్రి సంకల్పం చేసుకోలేదో వారి ఉపవాసం లేదు, కాబట్టి నేను రేపు ఉదయం ఉపవాసం ఉంటున్నాను అని రాత్రి చేసుకోవాలి. ఒకవేళ మర్చిపోతే గనక ఫజర్ నమాజ్ కంటే ముందు ఖచ్చితంగా నియత్ చేసుకోవాలి. నియత్ అనేది తప్పనిసరి. నియత్ లేనిదే రోజా అనేది లేదు. అబూ దావుద్ సహీ హదీస్ నంబర్ 2454. కానీ నఫీల్ ఉపవాసం సంకల్పం మాత్రం ఫజర్ ఆరంభం తర్వాత జొహర్ ముందు వరకు కూడా చేసుకోవచ్చు. కానీ షరతు ఏంటంటే ఫజర్ ఆరంభమైన తర్వాత ఏమి తినకుండా త్రాగకుండా ఉండాలి. నఫీల్ ఉపవాసాలకు సంబంధించి ప్రవక్త వారు ఆయిషా రదియల్లాహు వారి ఇంటికి వచ్చి తినడానికి ఏమైనా ఉందా అని అడిగారు. తినడానికి ఏమీ లేదు అన్నారు ఆయిషా వారు. అయితే నేను ఉపవాసం ఉంటున్నానని సంకల్పం చేసుకున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు.